జన సైనికులలో కూడా మార్పు వస్తుంది. అందరిలో కాదండి, కొంతమందిలో మాత్రమే. కొంతమందిలో మార్పు వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు గత 10-11 నెలలుగా ఏమి అభివృద్ధి చేసింది, ఏం సంక్షేమం ఇచ్చింది, ఎవరిని ఆదుకుంది, ఎంత దోచుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ కన్నేశాడు, ఇవన్నీ కూడా జన సైనికులు స్లోగా అబ్జర్వ్ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి వ్యత్యాసం కంపారిజన్ చేస్తున్నారు. ఎవరు? బాగా తెలివి గల జన సైనికులు మాత్రమే. ఒక కులానికో లేకపోతే ఒక మతానికో సపోర్ట్ చేసే జన సైనికులు కాదు, తెలివి సమాజం మేలుకోరే జన సైనికులు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్క దాన్ని కంపారిజన్ కూడా చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే అంటే కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు అభివృద్ధి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేశాడు అభివృద్ధి, కంపారిజన్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా సంక్షేమం ఇచ్చారు, వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. ఎవరు? తెలివిగా జన సైనికులు. కుల మతాల గురించి ప్రమోట్ చేసే జన సైనికులు కాదు. సమాజం మేలు కోసం, సమాజం డెవలప్మెంట్ కోసం, ప్రజల ఆర్థికాభివృద్ధిని మెరుగుపరిచేందుకు ఏ విధమైన చేయాలో వాటి గురించి ఆలోచన చేసే జన సైనికులు. మనం చాలామంది జన సైనికుల్ని తప్పుపడుతుంటారు. ఎవరు తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆలోచన విధానం ఉంది. వాళ్ళు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ బాధను కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని కూడా పసిగట్టేశారు. కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేసుకోలేక చేస్తే మళ్ళీ చూస్తున్నాం కదా, కేసులు గట్రా అనేసి మాట్లాడుతున్నారు. చేసుకోలేక కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. కొంతమంది ఎక్స్ వేదికగా వాళ్ళ అభిప్రాయం కూడా వెల్లబుచ్చుతున్నారు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే వ్యవహారం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అందుకని చెప్పేసి జన సైనికులు కూడా కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ మనం జన సైనికుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పెదకూరపాడు నియోజకవర్గం అనేది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు గారు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఇప్పుడు కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలని ప్రతి ఒక్కటిని కూడా వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ వేదికగా వాళ్ళ అభిప్రాయాలను కూడా వెల్లబుస్తున్నారు. నిన్న ఎక్స్లో ఒక జన సైనికుడు తన ఆవేదనను ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి చేష్టన్నింటిని కూడా బయటపెట్టాడు. పక్కా జనసేన వాడిగా చెప్తున్న పెదకూరపాడు ది బెస్ట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్రావు గారు అని చెప్పేసి, నంబూరు శంకర్రావు గారు అని చెప్పేసి జన సైనికుడు చెప్తున్నటువంటి మాట. ఏనాడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదంట. కులం మతం పార్టీ చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాడంట, అభివృద్ధి చేశాడంట. ఏనాడు కూడా కులాలు మతాలు అదేవిధంగా ఇటువంటి రాజకీయాలు చేయలేదంట. పక్క పార్టీ వాడైనా సరే సంక్షేమ పథకాలు అందించాడంట, అభివృద్ధి చేశాడంట. కుల మత అసలు పార్టీ అనేది ఏమి చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాడంట. అలాంటి నాయకుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు. ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలు, కబ్జాలు వీటన్నిటిని కూడా జన సైనికుడు ఎక్స్ప్రెస్ చేశాడు. ఒకసారి అతని మాటల్లోనే మీరు వినండి. జన సైనికుడు మాట్లాడే మాటలు మీరందరూ కూడా వినండి. ఎందుకంటే తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. ఎప్పుడు ఒక కులాన్నో లేకపోతే మతం చూసో లేకపోతే మనకు నచ్చినటువంటి నాయకుడు అని చెప్పేసి సపోర్ట్ చేయడం కాదు. మనకు నచ్చినటువంటి నాయకుడు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, ఏ విధంగా సమాజానికి ప్రజలకు మేలు చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఉండొచ్చు అపోజిషన్ నాయకుల మీద మీకు కోపం ఉండొచ్చు, తప్పులేదు. కానీ మన నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. అధికారం ఇచ్చిన ప్రజలు దేనికి? అవకాశం దొరికింది. ఇన్ని కోట్ల మందిలో ఒకరికి అవకాశం దొరుకుతుంది, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా. ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మీరు ఆదర్శం కూడా తీసుకోవచ్చు. ఇదిగో ఎగ్జాంపుల్ నంబూరు శంకర్రావు గారు. జన సైనికుడు పొగుడుతున్నాడు ఆయన్ని. జన సైనికుడు
ఒకసారి ఆయన మాటలు వినండి మీరు అందరూ. మా పెదకూరపాడు చాలా మంది ఎమ్మెల్యేలు నేను చూసిన బెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే నంబూరు శంకరరావు గారు. ఎందుకంటే ఆయన ఈ రోజు మా పెదకూరపాడు జరిగే ఒక పాలిటిక్ కాలేజ్ లేదండి, ఆయన పాలిటిక్ కాలేజ్ తెచ్చాడు. అలాగే ఈ రోజు పెదమత్తూరు, ఇప్పుడు ఏదైతే మన కొండవీటి వాకు ఈ రోజు రాజధాని ప్రాంతాల్లో వర్షాకాలం వస్తే మునిగిపోతే చెప్పి ఎవరైతే వాగుతున్నారో దాని మెయిన్ కారణం ఏంటంటే కొండవీటి వాగు. ఆ కొండవీటి వాగు మెయిన్ ఎక్కడంటే నరుకులపాడు ఎంటర్ అయ్యి పెదమత్తూరు దగ్గర బ్రిడ్జ్ తక్కువ హైట్ ఉండడం వల్ల అది ఖచ్చితంగా ఏంటంటే వాగు వచ్చినప్పుడు మునిగిపోతుంది. ఆ వర్షపు నీరంతా అమరావతి రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. కాబట్టి ఇది బురద జరుగుతున్న వైఎస్ఆర్ సీపీలో బురద జరుగుతుందని చెప్పి నేను క్లియర్గా చెప్పా. ఆయన కాతే ఆయన బ్రిడ్జి కట్టాడండి, బ్రిడ్జి పునర్నిర్మాణం జరుగుతుంది, ఇంకా బ్రిడ్జి కట్టలేదు, అది సగం వరకు పనులు జరిగింది. నేనేం చెప్పాను, ఆయన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎక్కడో కూడా వాళ్ళ వాడు నాకు ఓటు వేయలేదు, ఆయన మీద వ్యక్తిగతంగా కేసులు పెడతామా, ఆయన వ్యక్తిగతంగా జైల్లో పెడతామని చెప్పి ఆలోచించలేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కారణం కూడా చెప్పా, నేను జనసేన పార్టీ కార్యకర్తలంటే నేను జనసేన పార్టీకి పోటీ చేశానండి, కానీ నాకు ఏ రోజు కూడా నాకు రావాల్సిన పథకం ఏ రోజు ఆపలేదండి. నాకు రావాల్సిన పథకాన్ని ఇచ్చాడని చెప్పి క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ కూడా చేశా. నేను మళ్ళీ ఏం చదువుతుంటే ఆయన వ్యక్తిగతంగా ఏ రోజు కూడా విద్యాసంగా కేసులు పెట్టలేదు. అలాగే ఈ రోజు చాలా గౌరవంగా చదువుతున్నాడు. ఈ రోజు పాలిటిక్ కాలేజ్ ఆయన హయాంలో జరిగింది.